ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్య నాకు తెలిసి మీరు కూడా పెద్ద ఎత్తున మొదట్లో బాగా పార్టిసిపేట్ అవును. చేసిర్రు. ఎందుకు ఏమైంది ఉన్నట్టుండి మళ్ళీ నిరుద్యోగుల్ని అంత పెద్దగా మీరు ఇది అంటే చేసినట్లేదు? నిరుద్యోగులకు నేనేం చెప్పినంటే చాలా హ్మ్. స్పష్టంగా చెప్పిన. అరే హ్మ్. బాబు మీరు రాజకీయాలకు రండి. హ్మ్. ఉద్యోగాలు ఎన్నుంటాయి? హ్మ్. మొత్తంగా అంత కలిపితే 1,00,000 ఉద్యోగాలున్నాయి. అవును. అవునా? ఈయన నింపింది మొత్తం కేసీఆర్ మొత్తం 38,000 నింపిండు. ఇది అవును. అవును. 9 ఏళ్లలో. అవును. ఈయన రేవంత్ రెడ్డి మొన్న నింపింది హ్మ్. 50,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నాడు గానీ, అది హ్మ్. గతంలో ఆయన ఇచ్చిన నోటిఫికేషనే. అవును. ఎవరిది కేసీఆర్ ఇచ్చింది. ఈయన ఒక 5,000 టీచర్లదంతా యాడ్ చేసి ఇచ్చిండు అంతే. అవును. అంతకంటే ఇక్కడ ఈయన ఇచ్చింది అంటే ఈయన అవును. ఈయన లెక్కలేసుకోవాల్సింది 5,000 ఉద్యోగాలు. అవును. అవునా? అవును. నేను వీళ్ళకెళ్ళి చెప్పింది అదే. అరే బాబు మీకు 50% సీట్లు ఇస్తా నేను. హ్మ్. ఎందుకంటే మీరు అప్పుడు పార్టీ పెట్టమంటే పెట్టలే హ్మ్. విద్యార్థులు. హ్మ్. ఇప్పుడు నా ఉద్యోగం రాజీనామా చేసి 12 నెలల సర్వీస్ వదిలేసి రాజకీయాలకు వచ్చిన. మీరు రండిరా భయ్. హ్మ్. నిరుద్యోగులు 50% పోటీ చేయండి. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా వస్తున్న ఎన్నికలు వాటిలలో పోటీ చేయండి. హ్మ్. రేపు మళ్ళీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మొత్తం తెలంగాణలో రాజ్యం మనం చేద్దాం. హ్మ్. మనం చేద్దాం రాజ్యం. రండి అంటే ఒకడు రాలే. హ్మ్. ఏదో మాట్లాడుతాండ్రు. టీఆర్ఎస్ దగ్గర పోయి మాట్లాడుతాండ్రు. అంతకుముందు కాంగ్రెస్‌ని బలపరిచిండ్రు. ఇప్పుడు పోయి టీఆర్ఎస్‌ని బలపరిచిండ్రు. హ్మ్. మరి దాంతో లాభం ఏంది? ఇప్పుడు వాళ్ళేమో రాజకీయాలకు అతీతంగా మేము ఉన్నాం తప్పితే మేము ఏ పార్టీకి అవన్నీ అబద్ధాలు. కొనగాయట్లేదు. అవన్నీ అబద్ధాలు. హ్మ్. వాళ్ళ వెనక వాళ్ళ పైసలిచ్చి నడిపించిండ్రు. అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ నడిపించింది. హ్మ్. ఇప్పుడు టీఆర్ఎస్ నడిపిస్తుంది. హ్మ్. ఆ! దాని వెనక అంతే ఈ ఈ ఈవెన్ అశోక్ సార్ అంటే ఆయన కూడా హ్మ్. ఇవాళ రాజకీయ పార్టీలు ఆయనకు అండగా ఉన్నాయి. అంతే తప్ప ఆయన హ్మ్. ఎక్కడ కూడా ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా వాళ్ళ కోసం వచ్చినోడు కాదు. హ్మ్. ఇప్పుడు అట్లా వచ్చినోళ్ళైతే రమ్మనండి దమ్ముంటే. హ్మ్. రాజకీయాలను మొత్తం మార్చుదాం. హ్మ్. ఆ! ఈ దొరల ఆధిపత్యాన్ని మొత్తం మార్చుదాం రమ్మనండి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు ఇది సమస్య కొలిక్కొచ్చే పరిస్థితి ఉండదు కదా! మీలాంటి వాళ్ళు కూడా తోడవ్వాలి నేను గదా! ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకండి? నాకు అర్థం కాదు. 80% ప్రైవేట్ ఉద్యోగాలు మనకు రావాలి. హ్మ్. 80% మనకు రావాలి. ఆ! హ్మ్. అవును. తెలంగాణ మరి ఏది? మనం 5% ఉన్నాం. కనీసం 15% కూడా లేవు. హ్మ్. ఏది తెలంగాణ ఉద్యోగులు కనీసం 15% లేవు. ప్రైవేట్ ఇప్పుడు హైటెక్ సిటీ ఎవరి కోసం పెట్టిండ్రు? అవును. మా తెలంగాణ కోసం పెట్టిండ్రు. మరి అవును. 80% ఉండాలి ఆడ. హ్మ్. ఏది మా ఉద్యోగాలు? హ్మ్. బయటోళ్ళొస్తారు, ఆంధ్రోళ్ళుంటారు.